మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ముద్రాజ్ సంక్షేమ సమితి అధ్యక్షులు అల్లాదుర్గం సురేష్ ముద్రాజ్, కన్వీనర్ బి నారాయణ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీఏ లక్ష్యంగా నిర్వహించిన సభకు ముఖ్య అతిథులుగా నీలం మధు ముద్రాజ్, పూరా జ్ఞానేశ్వర్ విచ్చేసి వారు మాట్లాడుతూ ముద్రాజ్ సోదరులు ప్రతి రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ముద్రాజులను బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని నర్సాపూర్ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలుపుతున్నామని నీలం మధు ముద్రాజ్ మాట్లాడుతూ, ముద్రాజుల వెంటే ఉంటూ ముద్రాజుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బీసీడీ నుండి బీసీఏ చేర్పించే వరకు ముద్రాజుల వెంటే ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కె శ్రీహరి, పి నరసింహులు, సంజీవ్, జాన్ ముద్రాజ్, ముద్ద గల లక్ష్మీ నరసయ్య, వెంకటస్వామి, శ్రీనివాస్ వివిధ మండలాల నుంచి చేసిన ముద్రాజ్ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఒక్కొక్క పూసలు, ఒక్కొక్క పువ్వులు, మంచి పువ్వులు ఏరుకొని ఒక దండలాగా మలిచిన ఘనత ముద్రాజ్ సంక్షేమ సమితిది. దాంట్లో భాగంగా మన నీలమదన్న మన వాళ్ళ ఇంత టైగర్స్ అంటే ఇంతకుముందు వచ్చిన మన చైర్మన్ ముద్రాజ్ చైర్మన్ బొల్ల జ్ఞానేశ్వరరావు గారికి, అంజనా గారికి, మా అడ్వకేట్ రమేష్ అన్న గారికి, నరసింహ గారు, మా ముద్రాజ్ బంధువులు వస్తున్నారని చెప్పి ఊళ్ళకి వచ్చిన మా ముద్రాజ్ సోదరులు తమ్ముళ్లకు, అన్నలకు, మా అక్కలకు, అన్నలకు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే చైతన్యం కాలేదని మనం అనుకుంటున్నాం, కానీ పార్టీలన్నీ కూడా ముద్రాజు చైతన్యం అయ్యారా బాబు, ముద్రాజు తలుసుకుంటే తెలిసిపోయింది. ఎందుకంటే గతంలో మనమందరం చూడొచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎంత అవమానం చేస్తే, ఒక టికెట్ ఇవ్వకపోతే ముద్రాజ్ బిడ్డలందరూ కూడా ఒక పడాచేలో గెలవెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పెట్టుకొని మా ఆత్మలో తెప్పుకుంటా బిడ్డ మీరు కావాలో చెబుతామని చెప్పిన జాతీయ ముద్రాజ్ జాతీయ అని చెప్తారు. ఎందుకంటే ఒకసారి తెగించిందంటే అది ఎక్కడికైనా పోతామని తెలిసిన జాతీయ ముద్రాజ్ జాతీయ చెప్తారు. ఖచ్చితంగా శ్రేష్టంగా మీరందరూ కూడా ముద్రాజ్ సంక్షేమ సమితి ద్వారా మీరందరూ కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీరందరూ కూడా ఒకటే లక్ష్యం అంటారు. ఎందుకంటే జాతి తరఫున వివిధ సంఘాలు అందరూ ఉన్నారు, అన్ని సేవా సంస్థలు కూడా ఒకటే అంటారు. దీర్ఘకాల సమస్య బీసీడీ నుంచి ఏళ్ళకి కావాలి. ఈ బీసీడీ నుంచి ఏళ్ళకి వస్తే మన విద్యార్థులకు మనకు రిజర్వేషన్లు వచ్చి మనం ముందుకు వెళ్తామని చెప్పి చెప్తారు. ఖచ్చితంగా చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. బీసీడీ నుంచి ఏళ్ళకి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరినీ కలుపుకొని ముద్రాజ్ జాతిలో ఉన్న నాయకులను, కుల సంఘాల నాయకులందరూ తీసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే నాతో క్లోజ్ ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఉంది, బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలలో వెనుకబడిన జాతులను వాళ్ళకు ఆర్థికంగా అన్ని రకాలుగా న్యాయం చేయాలనే ఉంది. కాబట్టి మా పార్టీ ఉద్దేశం కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులు తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మీ అందరినీ మీరే ఈ రోజు స్టేషన్ ఎట్లయితే వాళ్ళందరినీ చైతన్యం చేస్తుందో ఈ రాష్ట్రంలో ఉన్న కుల సంఘ నాయకులు, ముఖ్యులు, మేధావులు, లాయర్లు, అధికారులు, ప్రెస్ మిత్రులు, మనలు కళాకారులు, ముఖ్యులు అందరం కలిసి ఒక టీం వేసుకొని ముఖ్యమంత్రి గారి టైం నేను తీసుకుంటా. ఖచ్చితంగా మనం బీసీడీ నుంచి ఏదైనా చేయాలని ప్రామాణిక రిజర్వేషన్ చేసిన నేను తీసుకువచ్చి చేపించే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. బీసీడీ నుంచి ఏలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ తెలియదు ఉంటే ఆ రోజు కూడా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా దేశంలో 100 ఏళ్ల నుంచి జరగని కులగణన కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కులగణన కూడా తీసుకొచ్చింది కాబట్టి నేను గతంలో కూడా ప్రతిసారి ఈ 14 ఏళ్ల నుంచి కూడా ప్రతి ఒక్క మీటింగ్, అన్ని కుల సంఘ నాయకుల మీటింగ్ ఉంటే అక్కడికి జాతి తరఫున నేను కులాల తరఫున కాకుండా అందరినీ జాతి తరఫున పోయి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నా. అక్కడ కూడా చెప్పిన ఈ కులగణన జరగని, బీసీ కులగణన జరిగిన తర్వాత మన శాతం వస్తుంది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో అన్నా మన బీసీడీ నుంచి ఏదైతే చేస్తున్నారో ఆ బీసీడీ నుంచి ఏదైతే చేయాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి అంటారు, అది ఖచ్చితంగా పెద్దలు దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ముదిరాజు బిడ్డలు ఎవరైనా ముందరికి వస్తే ముందు పోరేయండి. ఖచ్చితంగా ముదిరాజులకు సపోర్ట్ చేసి ముదిరాజు బిడ్డను ఆశీర్వదించి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ